హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేశానండి. కాకపోతే ఇన్ని రోజులు పెట్టడానికి అంత ఇంపార్టెంట్ కాదు, లాంగ్ వీడియోలు అనుకున్నాను. అన్ని షార్ట్లే చేస్తూ వచ్చాను. నిన్నే చూశానమాట. నేను లేదు, కంపల్సరీ లాంగ్ వీడియోస్ కూడా ఉండాలా అన్నారు. కాకపోతే నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను. అది అప్లోడ్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి మహా భయం వేసేస్తుందండి. మన వాయిస్ అసలు రాదు, ఎలా మాట్లాడాలో తెలీదు. అందుకు ఈరోజు ఎలాగైతే అలాగా ఫిక్స్ అయిపోయాను. మనకి వచ్చిన స్టైల్లో మాట్లాడదాము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి వాయిస్ ఇస్తున్నాను. నేను ఇండియాకు వచ్చిన ప్రతిసారి అయితే తిరుమలకి కంపల్సరీ వెళ్తానండి. కాకపోతే వెళ్ళలేని టైంలో అయితే మా ఊరి దగ్గరే ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తాము. కాకపోతే మ్యాక్సిమం ట్రై చేస్తాను వెళ్ళడానికి తిరుమలకి. మొన్న వచ్చినప్పుడు కూడా అమ్మకి హెల్త్ బాగాలేదని వచ్చాను. అమ్మకి సర్జరీ అయిపోయిన తర్వాత అన్నయ్య, నేను, మా ఆయన ముగ్గురము నడిచి వెళ్ళామన్నమాట. శ్రీవారి మెట్లు తెలిసే ఉంటుంది కదా, చాలామందికి తెలిసి ఉంటుంది. మంగాపురం నుంచి కరెక్ట్గా 1.5 అవర్లో వెళ్ళిపోయామన్నమాట పైకి. 2000 ఎంతో అండి, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. నేనే తొందరగా ఎక్కలేకపోయాను, కానీ మా ఆయన, మా అన్నయ్య తొందరగా ఎక్కేశారు. వాళ్ళైతే 1.5 అవర్కి వెళ్ళిపోయారు. నా వల్ల ఇంకా 1 అవర్ లేట్ అయింది. ఇంకా 2 గంటలు పట్టింది నా వల్ల. చాలా రష్గా అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు చాలా రష్గా ఉంది. మేమైతే నడిచి వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. మాకైతే అక్కడ ఫేమస్ అండి. మేము ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాము. మాకు ఎప్పుడు ప్రసాదం కావాలంటే ఫోన్ చేసినా మాకైతే ప్రసాదం తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళే అక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఏం కావాలన్నా మాకు దొరుకుతాయి. మాకు చాలా ఫేమస్ తిరుమల అంటే. కొంతమందికి చాలా దూరంగా ఉంటుంది కదా. కాకపోతే నా కెమెరా కొంచెం సరిలేక షూట్ చేయడం కొంచెం సరిలేదండి, అడ్జస్ట్ చేసుకోండి. షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు, నేనే షూట్ చేసుకున్నాను. మా ఆయన షూట్ చేయమంటే వాళ్ళు నాకు తెలియదు, నువ్వే చేసుకో అంటారు. సరే, ఎలాగైతే అలాగని వచ్చిన కాడికి చేద్దాం అన్నట్టు చేశాను. ఇది షూట్ సరిగా రాలేదని చెప్పి నేను 2 రోజులు అప్లోడ్ కూడా చేయలేదు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి రూము అలాంటిది ఏం తీసుకోలేదు మేము. మాకు వెంటనే దర్శనం అయిపోయింది. మళ్ళీ మేము మెట్లు ఎక్కి వెళ్ళాము. వచ్చేటప్పుడు కూడా అలాగే దిగి వచ్చేసామన్నమాట. చాలా రష్గా ఉంది. నేనైతే హాఫ్ వెంట్రుకలు ఇచ్చేసాను అన్నమాట, మొక్కుబడి ఉండాలి అనేసి హాఫ్ వెంట్రుకలు ఇచ్చేసాను. ఇది లడ్డు కౌంటర్ అండి. లడ్డు కౌంటర్ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడల్లా వెళ్తాను, కానీ కాకపోతే లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. అబ్బా, అక్కడికి వెళ్తే ఆ స్మెల్ కడుపు నిండిపోతుందండి. అంత గుమ్మలాడుతూ ఉందన్నమాట స్మెల్. చాలా బాగుంది. మేమైతే దాదాపు ఒక 30-40 లడ్డులు తీసుకున్నాము. లడ్డు తీసుకున్న తర్వాత గరుడ స్తంభం కాడికి వచ్చామండి. కొబ్బరికాయలు కొట్టుకున్నాము. ఇంకా కొబ్బరికాయలు కొట్టుకున్న తర్వాత ఇక్కడ భజనలు జరుగుతుంది. 1 ఇయర్కి ఒకసారి అలాగా ఇక్కడ సేవలు చేసే వాళ్ళు భజనలు పెడతారు. మా ఊరు వాళ్ళు కూడా వస్తారండి. ఆ సేవలో మా అన్నయ్య కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటారనమాట. ఇంకా సేవ అయిపోయిన వెంటనే కొంచెం షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ అంటే పెద్దగా ఏం లేదులే అండి, కొద్దిగా షాపింగ్ చేసాము. తర్వాత ఒక 3 అవర్స్ అక్కడే కొద్దిసేపు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రశాంతంగా చల్లని గాలి దేవుని దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా 5 అయిపోయిందండి. 5కంతా మళ్ళీ గేట్లు ఓపెన్ చేసేస్తారు. 5 కంటే మేము నడిచి రావడానికి గేట్లు ఓపెన్ చేస్తారు. 5 వరకు చేయరనమాట, ఎందుకంటే చీకటి కదా. ఇంకా అక్కడ పులులు, సింహాలు అలా ఉంటాయని చెప్పి గేట్లు వేసేస్తారు. మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాము, వచ్చేటప్పుడు కూడా నడిచే వచ్చామన్నమాట. ఫస్ట్ టైం అండి. నేనైతే ఎక్కేటప్పుడు చాలాసార్లు ఎక్కి వెళ్ళాను, మళ్ళీ దిగి రావడం ఫస్ట్ టైము.
ఎక్కడం కష్టము, దిగడం ఈజీ అనుకున్నాను నేను. లేదండి, ఎక్కడమే ఈజీ, దిగడం చాలా కష్టము. 5 డేస్ అయితే కాళ్ళు నొప్పులు పోలేదు. ఆ పెయిన్స్ అలాగే ఉన్నా కూడా ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఏమీ లేకుండా అలాగే పోవాలని చెప్పి మొండికి కూర్చున్నాను నేను. 5 డేస్ తర్వాత అయితే కంప్లీట్ అన్నీ క్లియర్ అయిపోయాయి. లడ్లు 30 లడ్లు తీసుకొచ్చాం కానీ అండి, ఇంకా పక్కన వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి మనం దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చామంటే దేవుని ప్రసాదం అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. నేను తిరుమలలో చేసిన వ్లాగ్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అండి నాకైతే బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. ఎందుకో నాకు తెలియకుండానే బాడీ మొత్తం చల్లగా అయిపోయిందండి. దేవుడు అంత బాగా దర్శనం ఇచ్చాడు మాకు. ఈ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఫుల్ వీడియో క్లారిటీతో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను.